నిఖిల్ అండ్ రోహిణి ఎలా ఆడుతున్నారు నిఖిల్? బాగా ఆడుతున్నారు. కొంచెం మొన్న నామినేషన్స్ అయిపోయాక కొంచెం డల్ అయ్యాడు అనిపించింది కానీ బట్ యా ఓకే బాగానే. యష్మి వెళ్ళినాక మరి ఏమైనా గేమ్ ఇంప్రూవ్ అయింది అనుకుంటున్నారా మరి నిఖిల్? తర్వాత వాళ్ళకి టాస్క్లు ఏం జరగలేదు కదా, సో అంటే ఓకే నామినేషన్స్ పాయింట్స్ బాగానే చెప్పాడు, స్ట్రాంగ్గా చెప్పాడు, పర్వాలేదు. అంటే వాళ్ళకి టాస్క్లు ఏం లేవు కాబట్టి గేమ్ ఏం కనపడట్లేదు కానీ మాట్లాడడం అయితే బాగానే మాట్లాడుతుంది. రోహిణి ఎలా ఆడుతుంది? లాస్ట్ వీక్ ఎలా ఆడుతుంది క్యాప్టెన్సీ టాస్క్? సూపర్. వాళ్ళు ఎప్పుడు విష్ణుప్రియకి అండ్ రోహిణికి కాన్వర్సేషన్ జరిగింది కదా, తర్వాత నుంచి రోహిణి చాలా బాగా ఆడుతుంది. అంటే రోహిణి విష్ణుప్రియ కాన్వర్జేషన్లో ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనుకుంటున్నారు మీరు? ఇద్దరిది తప్పు ఉంది. తను రోహిణి అలా పోర్ట్రే చేయకుండా ఉండాల్సింది, ఇది నీ ప్లాన్ అని పోర్ట్రే చేయకుండా ఉండాల్సింది. అది ఒక్కటి తప్పు మాట్లాడడం తప్పితే మిగతా తను చెప్పింది అయితే నిజమే. విష్ణుప్రియ ఆ మాట అనింది, ఫస్ట్ నేను నిఖిల్కి ట్రై చేశాను, తర్వాత అవ్వలేదు, పృథ్వీకి ట్రై చేశాను అని చెప్పి అనింది. తను అబద్ధమేం చెప్పలేదు. ఆ ప్లాన్ అనే వర్డ్ ఒక్కటి వాడి ఉండకపోతే అది తప్పుగా, అంటే అవతల మనిషిని తప్పుగా పోర్ట్రే చేయాలని ఫిక్స్ అయినట్టుగా అనిపించింది ఆ మాట. అదొక్కటి వాడకుండా ఉండుంటే కనుక విష్ణుదే తప్పు. గౌతమ్ కృష్ణ ఎలా ఆడుతున్నాడు? పర్వాలేదు, బాగానే ఆడుతున్నాడు. కానీ ఈ ముందు నుంచి ఉన్న హౌస్ మేట్స్ 5 మెంబర్స్ గౌతమ్ని టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఓకే, గౌతమ్ మరి వీళ్ళందరిని తట్టుకొని ఫైనల్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకుంటున్నా, టాప్ 5కి వెళ్ళే ఛాన్స్ ఉంది. యాక్చువల్లీ మొన్నటి వరకు నబిల్ టాప్ 5లో ఉంటాడు అని అనిపించింది, బట్ ఇప్పుడు ఎందుకు నబిల్ 50-50 అని అనిపిస్తుంది. ఓకే, సో ఇంకా పృథ్వీ ఎలా ఆడుతున్నారు? పృథ్వీ విష్ణుప్రియ ఎలా ఆడుతున్నారు? పర్వాలేదు. అంటే శాండ్ టాస్క్ లో పృథ్వీని రోహిణి ఓడించడానికి మీరు ఎలా చూస్తారు? అది పర్వాలేదు, తను బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశాడు పృథ్వీ. అంటే విష్ణు ఎప్పుడైతే రోహిణిని తిట్టిందో అప్పటి నుంచి ఆమె లైన్ అన్ని గేమ్స్ గెలుస్తుంది కదా, మీకు ఎలా? అవును అవును, అంటే అప్పటి వరకు తనని అందరూ చాలా తక్కువ చేసి చూశారు. తనకి ఛాన్స్ వచ్చిన చోట తను 100% ఇచ్చింది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగిందో అప్పటి నుంచి తను చాలా బాగా చాలా స్ట్రాంగ్గా ఆడుతుంది. టాప్ 5 ఉండే ఛాన్స్ ఉన్నారు. యా ఉంది. ప్రేరణ కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. టాప్ 5లోకి రోహిణి వస్తుందేమో అని అనిపిస్తుంది నాకు. మరి గేమ్ అంటే టాప్ 5 కంటెస్టెంట్ ఎవరంటే ఏం చెప్తారు? రోహిణి, నిఖిల్, ఇంకా గౌతమ్, వీళ్ళలో ఇంకా ఓజీ ఉంటే నబిల్ ఉండొచ్చు టాప్ 5. అలా ఏం లేదు, ఎవరి గేమ్ వాళ్ళది, ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. సెల్ఫ్ నామినేట్ అయ్యారు కదా, నాకు మీ మాట వినిపించట్లేదు. అంటే ఫస్ట్ వీక్ లో వెళ్ళిపోవాల్సిన హెల్మెట్ అవ్వాల్సిన గౌతమ్ ఇప్పటి వరకు ఉన్నాడంటే మణికంఠ వల్ల అనేసి అంటున్నారు కదా. ఎందుకు? మణికంఠ స్ట్రాటజీ వేరు, గౌతమ్ స్ట్రాటజీ వేరు కదా. ఓకే, ఓవరాల్ గా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు ఒక మాటలో? ఆబ్వియస్లీ నిఖిల్. ఓకే, ఈ వారం ఎవరు తరిమేయాలనుకుంటున్నారు? విష్ణు ఆర్ పృథ్వీ. థ్యాంక్ యూ.